నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్లో, ప్రతి ఒక్కరు తిడతాను కోపం వస్తే. అండ్ నా తిట్లు భరిస్తూ నేను నిద్రపోను నాతో పాటు పనిచేశారు అందరూ. మొత్తం డిపార్ట్మెంట్ పైకి రండి, ఇంకా ఇద్దరు మిస్సింగ్, పైకి రండి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఇది. They all deserve a big round of applause. వీళ్ళ కష్టం ఎంతో ఉంటుంది behind the scenes. Wow. Absolutely well deserving moment this is. Thank you so much. ముఖ్యంగా ఈ పిక్చర్లో మా నాన్నగారు రత్నం గారి గురించి చెప్పాలి, రత్న సార్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నాన్నగారు చేసిన 3 సినిమాలు యావరేజ్ సినిమా, పెద్దగా ఆడలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద కాదు, సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని అని. ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు, మీరు సినిమా పోర్షన్ వదిలేసి వేరే సినిమా తీస్తా అనేవాడిని. అప్పుడు కర్తవ్యం ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా హిట్ కొడతానన్నారు. ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది, అది ఫస్ట్ హిట్ ఆయనకి. ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం, బ్రైట్నెస్, దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు. కానీ ఆ ఫేస్, ఆ స్మైల్, హ్యాపీనెస్ ఇంకా ఏ సినిమాలో చూడాల. ఏదైనా సినిమా హిట్ అయితే హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు, అంత ఎక్సైట్మెంట్, అంత హ్యాపీనెస్ చూడాల. నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ నాన్నగారి ఫేస్లో చూశాను. అది యూట్యూబ్లో చూశాను, వేరే ఎక్కడ చూశారు. నేను మళ్ళీ ప్లే చేసి చూశాను, అంత హ్యాపీనెస్. మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన మనసులో తెలుసు, ఇది ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయనకని. సో అలాగే ఈ పిక్చర్కి నేను ఇంత దూరం చేయగలిగానంటే నాకు సపోర్ట్గా అఫ్కోర్స్ లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ అని ఒక విమెన్ ఉంటారని నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సినిమా కమిట్ అయ్యే టైంలో తను 3 months కన్సీవ్ అయి ఉండింది. కరెక్ట్గా తను చెన్నైలో ఉండిపోయింది, నేను హైదరాబాద్లో ఉండిపోయాను. సో నేను ఇద్దరు మీట్ అయ్యే పరిస్థితి, బికాస్ తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేనే వెళ్ళి చూసి రావాలి. ఆల్మోస్ట్ 10 months ప్రెగ్నెన్సీలో నేను ఒక 3 times 4 times వెళ్ళి ఉంటాను, ఓన్లీ డెలివరీకి వెళ్ళి ఉంటాను, మళ్ళీ వచ్చేసాను. సో ఈ 10 months నన్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ పర్వాలేదు. ఈ పిక్చర్ ఇట్టు కొట్టిన అంటే అని చెప్పి సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ ఐశ్వర్య. అలాగే మా మదర్ పేరు చెప్పాలనుకుంటున్న పద్మజ గారు. సినిమా 2 times పోస్ట్పోన్ అయింది, దాని తర్వాత పిలిచి వార్నింగ్ ఇచ్చారు, ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టకుండా ఇంటికి రాకొద్దని. సో ఇప్పుడు ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్, ఇంత పెద్ద ఆపర్చునిటీ నుంచి లైఫ్ చేంజింగ్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, పవన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇంత భారీ చిత్రానికి ఎన్నో ప్రయాసాలతో పాటు డెఫినెట్గా చాలా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు. అండ్ అఫ్ కోర్స్ మనల్ని ఖుషి చేసే ఎన్నో రత్నాలు లాంటి చిత్రాల్ని మనకు అందించిన ఏం రత్నం గారి మాటలు ఇప్పుడు విందాము. రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇంత 2-3 సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి, ఈ సినిమా మీరు చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే. అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట్స్ చెప్పారు, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా.